ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదని, అతి విశ్వాసం దెబ్బతీస్తదని చెప్పి చాలానే మంది పెద్దోళ్ళు చెప్పిళ్ళు. అవేం ఉత్తమ మాటలు కాదు. అట్లా అతి విశ్వాసానికి పోయినోళ్ళు ఇప్పుడు కాలు జారి బొక్కబోర్లా ఎట్లా పడ్డారో మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. దానికోసం ఉదాహరణ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అబ్బాయి. అవును, మీరిన్నది నిజమైన ముచ్చట్నే. ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నోటి దూలతోని ఏ మాట వచ్చినా అనొచ్చు, ఎంత అంటే అంత అనొచ్చు. వాడెవడన్నా వీడెవడన్నా ఈ అభయ్ గాని వీకేది ఎవడన్నా అన్నట్టుగా బిగ్ బాస్ లో మెదిలిన తీరు, ఆయన ఓవర్ సెటేరికలు మొత్తం ఆయన కొంపం ఉంచింది. ఆడగల సమర్థత ఉన్నా, తెలివితేటలు ఉన్నా, సెలబ్రిటీ ఫేమ్ ఉన్నా, అతని దగ్గర సత్తా ఉన్నా సుతం నీ సత్తా సంకనాకి పోయిందిరా సన్నాసి అని చెప్పి నూకిండ్రు గేట్లకించి బయటకు అని చెప్పి జనంతా గట్టిగానే కోపం అవుతున్నారు. ఈయన ముచ్చట ఏరికైనోళ్ళు, ఈయన ప్రవర్తనను బిగ్ బాస్ లా చూసినోళ్ళు. ఈయన ఫస్ట్ సారి బిగ్ బాస్ లకి ఎంటర్ అయినప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు, అబ్బా మనోడు మస్తు స్ట్రాంగ్ కంటెస్టెంట్ రో, తోపు రో, మనోడే ప్రైజ్ మనీ కొట్టుకోబోతాడు రో అని మంది అనుకునేడే కాదు, ఆయన తోటి కంటెస్టెంట్స్ కూడా ఆయన కట్టనే బాయన చేసిళ్ళు. దీంతో మనోడు తోపు అని అనుకున్నారు కానీ అది నిరంతరం అది పోను ఏమైందంటే బలుపును చూసి వాప్ అనుకునేటట్టు అయింది. గత వారము ఈ అబ్బాయి షీప్ అయ్యిండు, నిఖిల్ కూడా షీప్ అయ్యిండు. షీప్స్ అయిన తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలి. అయితే ఆ ఇద్దరు చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ అంటాడు అన్నట్టు. నిఖిల్ నేను నామినేట్ అవుతానులే అంటే అబ్బాయి వినకుండా ఏం అవసరం లేదు, నేను నామినేట్ అయితా, జనాలు నన్ను సేవ్ చేస్తారనే నమ్మకం నాకున్నది అని చెప్పి ఆయనకైనగా సెల్ఫ్ నామినేట్ అయ్యిండు. ఈ నమ్మకం హౌస్లోకి కొంతమంది కంటెస్టెంట్స్ ఆయన భజన చేసుడు వల్ల వచ్చింది ఓవర్గా. ఆయన ఆట తీరు కూడా చాలా మారిపోయినది. ప్రతి టాస్క్ ను కూడా ఆయన పిల్లి పిత్తిరిగా తీసుకుంటున్నాడు. అసలు నా టీంను నేను గెలిపియాలి, నేను ఒక పెద్ద మనిషిగా ఎన్నికైనా నేను ఇక్కడ షీపును వీళ్ళకనే ముచ్చటనే మర్చిపోయిండు. ఆయన మోకంలా అటువంటి దాఖలాలు ఏడ కనపడలేదు. ఆఖరికి బిగ్ బాస్ ఎవడు లఫుంగి లుత్సా వీడో వేస్ట్ గాడు, వానికి టైం సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు. చివరాఖరికి బిగ్ బాస్ పెళ్ళాన్ని కూడా షీప్ గా మాట్లాడే స్థితికి తీసుకొని పోయిండు. పెళ్ళాంతో కొట్లాటైన ప్రతిసారి ఏదో ఒక పీది పంచాయతీ పట్టుకొని వస్తాడు, మనోడికి కిరాకు ఉన్నది అన్నట్టుగా భావన చేసుకుంటా కామెంట్లు పెట్టిండు. దీని మీద నాగార్జునం సార్ కూడా గట్టిగానే ఇచ్చిండు. ఇక ఇట్లా జరుగుతున్న గేమ్లలో కూడా ఈయన ఆడేది తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉన్నట్టే అయ్యింది. ఇక ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్ మాట నోటి దూల చూసి ఆడియన్స్ కూడా పక్కకు నూకిండ్రు. ఇక గిసొంటోని మనం గెలిపించి నామినేషన్ కు ఓట్లు మనం వేసినామనంటే మన బతుకులు మనమే ఇజ్జత్ తీసుకున్నట్టయితే నీ అమ్మ వీనికేంద్రా వేసేదని చెప్పి అసలు ఓట్లు వేసుడే బంద్ చేసిల్లంట. ఫలితంగా ఎలిమినేట్ అయ్యిండు. ఇక ఇంకో ముచ్చట ఏందనంటే అబ్బాయి బిగ్ బాస్ హౌస్ లా 3వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిండు. ఇప్పుడు హౌస్ నుండి 3వ కంటెస్టెంట్ గానే ఎలిమినేట్ అయ్యిండు. ఆడే సత్తా ఉన్నప్పటికీ కూడా మితిమీరిన ఆత్మ విశ్వాసంతో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలబడతాడు అనుకున్న మనిషి కేవలం 3 వారాలలోనే ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఏర్పడ్డదనంటే ఇక అంతకన్నా దరిద్రమైన బతికి ఇంకోట్లేదు. వేస్ట్ బిగ్ బాస్ వానుకో టాస్కులు ఇచ్చుడు తెలియదు, నేను అవసరం ఉంటే దుబ్బెత్తా, నా బొక్కల గేమ్ ఆడితే ఆడడం పీకితే పీకినావు అని లేచి వెళ్ళిపోయినోడు బిగ్ బాస్ మీకు ఇష్టం లేకపోతే పొమ్మంటున్నాడు అని చెప్పి డోర్లు తెరుస్తేనేమో నంగనాసి తుంగుబుర్ర లెక్క మళ్ళా ఏం తెలియని సిగ్గు తప్పి మొత్తం ఇజ్జత్ తీసుకున్నట్టు మోకాళ్ళ మీద పడి క్షమించమని అడిగినావు. మరి ఏ రోషన్ తోటైతే నా బొక్కల బిగ్ బాస్ దుబ్బేయమంటే దుబ్బెత్తా, నా ఆట నా తొక్కలది ఆడను అని అన్నోనివి, మరి పోరాబాబు బయటకు అని చెప్పి బిగ్ బాస్ డోర్లు తెరిస్తే సిగ్గు శరం లేకుండా మరి మోకాళ్ళ మీద కూర్చొని సారీ బిగ్ బాస్ అని ఎందుకు అన్నావునా ఆయన అని మస్త్ వేసుకుంటున్నారు అబ్బాయిని ఆడియన్స్. ఇక ఓవరాల్ గా చూస్తే మనోడు అప్పట్లో లాస్ట్ సీజన్ లో ఏదైతే మన శివబాలాజీ ఉన్న టైంలలో ఆడిన ఆటను అదే స్ట్రాటజీ ప్లే చేద్దాం అనుకున్నాడు. ఇక ఆ స్ట్రాటజీ కథ మొత్తం పుట్నాలు అయ్యింది. ప్లాన్ బెడిసి కొట్టేసరికి అందరికి వర్కౌట్ కాదు కదా. ఆయన శివబాలాజీ అంటే ఆయనకున్న స్థాయి, ఆయనకున్న రేంజ్, ఆయనకున్న స్టార్డమ్, ఆయనకున్న ఫాలోయర్స్ వేరు. నేను అదే చేస్తానేను అని చెప్పి పులిని చూసి నక్కవాత పెట్టుకున్న కథ చేసుడుతోనే అభయ్ బతుకు అదో గత అయిందని అంటున్నారు చాలా మంది. 100 సవలక్షణాలున్న ఒక్క అవలక్షణం ఉంటే వాని బతుకు పతనమైతుంది అనటానికి ఈ అభయ్ బతుకే నిలువెత్తు నిదర్శన. ఇక ఈయన ఇట్లా పొగరు బలుపుతోని బిగ్ బాస్ ని ఎన్ని అనరాని మాటలు అన్నాడో మనం అంతా చూసినాము. నోరారా అభయ్ని తిట్టుకున్నాం.